కింది జతలలో సరిగా జతచేయబడనిది ఏది? ఆప్షన్స్: 1 బానిస రాజవంశం కుతుబుద్దీన్ ఐబక్. 2 తుగ్లక్ రాజవంశం ఘియాసుద్దీన్. 3 రెండవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం హైదర్ అలీ. 4 బక్సర్ యుద్ధం సిరాజుద్దౌలా. కరెక్ట్ ఆన్సర్. 4 బక్సర్ యుద్ధం సిరాజుద్దౌలా. 1757లో ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఉద్దౌలా పాల్గొన్నారు. షా ఆలం II మరియు షుజాఉద్దౌలా 1764లో బక్సర్ యుద్ధంలో పాల్గొన్నారు. చివరి వందలాది బౌద్ధ ఆరాధకులను ఎవరు చంపారు? ఆప్షన్స్: 1 బఖ్తియార్ ఖిల్జీ. 2 అలావుద్దీన్ ఖిల్జీ. 3 బాల్బన్. 4 మహమ్మద్ ఘోరీ. కరెక్ట్ ఆన్సర్. 1 బఖ్తియార్ ఖిల్జీ. బఖ్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయంతో సహా అన్ని బౌద్ధ విశ్వవిద్యాలయాలను నాశనం చేశాడు. అతను చివరి వందలాది బౌద్ధ ఆరాధకులను చంపాడు. అందుకే బౌద్ధమతం 1194లో భారతదేశం నుండి పూర్తిగా అదృశ్యమైంది. నైలు నది ఏ ఖండంలో ప్రవహిస్తుంది? ఆప్షన్స్: 1 ఆఫ్రికా. 2 ఆసియా. 3 ఉత్తర అమెరికా. 4 దక్షిణ అమెరికా. కరెక్ట్ ఆన్సర్. 1 ఆఫ్రికా. నైలు ప్రపంచంలోనే అతి పొడవైన నది. అమెజాన్ ప్రపంచంలోనే అతి పెద్ద నది. ఐని అక్బరీ రచయిత ఎవరు? ఆప్షన్స్: 1 అబ్దుల్ ఖాదిర్ బదోని. 2 అబుల్ ఫజల్. 3 నిజాం ఉద్దీన్ అహ్మద్. 4 హమీదా భాను బేగం. కరెక్ట్ ఆన్సర్. 2 అబుల్ ఫజల్. ఐని అక్బరీ అనేది అక్బర్ పాలనలో మొఘల్ సామ్రాజ్య పరిపాలనకు సంబంధించిన ఒక పర్షియన్ పత్రం. చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి మెగాస్తనీస్ను ఎవరు పంపారు? ఆప్షన్స్: 1 హెరోడోటస్. 2 అలెగ్జాండర్. 3 క్లియోపాత్రా. 4 సెల్యూకస్ నికేటర్. కరెక్ట్ ఆన్సర్. 4 సెల్యూకస్ నికేటర్. సెల్యూకస్ నికేటర్ అలెగ్జాండర్ జనరల్స్లో ఒకరు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని నేరుగా పాలించడం ఎప్పుడు ప్రారంభించింది? ఆప్షన్స్: 1 ప్లాసీ యుద్ధం తర్వాత. 2 పానిపట్ యుద్ధం తర్వాత. 3 మైసూర్ యుద్ధం తర్వాత. 4 సిపాయిల తిరుగుబాటు తర్వాత. కరెక్ట్ ఆన్సర్. 4 సిపాయిల తిరుగుబాటు తర్వాత. సిపాయిల తిరుగుబాటు తర్వాత అధికారాలు ఈస్టిండియా కంపెనీ నుండి బ్రిటిష్ పార్లమెంటుకు బదిలీ చేయబడ్డాయి. సూర్య సిద్ధాంతం అనే పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్: 1 ఆర్యభట్ట. 2 వరాహమిహిర. 3 అమరసింహ. 4 బృహత్సంహిత. కరెక్ట్ ఆన్సర్. 1 ఆర్యభట్ట. ఆర్యభట్ట సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రకారం భ్రమణం, పరిభ్రమణం, రెవల్యూషన్, సూర్య మరియు చంద్రగ్రహణాల గురించి ప్రస్తావించారు. సత్యమేవ జయతే అనే పదం ఏ ఉపనిషత్తు నుండి తీసుకోబడింది? ఆప్షన్స్: 1 శ్వేతస్వతార ఉపనిషత్. 2 ముండక ఉపనిషత్తు. 3 జాబాలి ఉపనిషత్. 4 కౌశితకీ ఉపనిషత్తు. కరెక్ట్ ఆన్సర్. 2 ముండక ఉపనిషత్తు. సత్యమేవ జయతే అంటే నిజం మాత్రమే గెలుస్తుంది అని అర్థం. ఇది భారతదేశ జాతీయ నినాదంగా స్వీకరించబడింది. లో 10,000 MCQs తో పాటు నెలవారీ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం.
యాప్ ప్రైస్ ₹200. యాప్ పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. 1830లో కలకత్తాలో స్థాపించబడిన ధర్మసభ ఏ సంస్థకు వ్యతిరేకంగా ప్రతివాద సంస్కరణ సంస్థ? ఆప్షన్స్: 1 బ్రహ్మో సమాజం, 2 ఆర్య సమాజ్, 3 ప్రార్థన సమాజ్, 4 రామకృష్ణ మిషన్. కరెక్ట్ ఆన్సర్ 1 బ్రహ్మో సమాజం. రాజా రామ్ మోహన్ రాయ్, బ్రహ్మా సమాజ్ మరియు హెన్రీ డెరోజియో వంటి నాయకుల నాయకత్వంలో కొనసాగుతున్న సామాజిక సంస్కరణ ఉద్యమాలకు వ్యతిరేకంగా రాజా రాధాకాంత్ దేవ్ 1829లో ధర్మ సభను ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఎంతమంది కవులు ఉన్నారు? ఆప్షన్స్: 1 4, 2 7, 3 8, 4 9. కరెక్ట్ ఆన్సర్ 3 8. కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం యొక్క తులువ రాజవంశ పాలకుడు. అష్టదిగ్గజాలు: 1 అల్లసాని పెద్దన, 2 నంది తిమ్మన, 3 తెనాలి రామకృష్ణ, 4 దూర్జటి, 5 పింగళి సూరన, 6 అయ్యల రాజు రామభద్రుడు, 7 రామరాజ భూషణుడు, 8 మాదయ్యగారి మల్లన. తమిళ సాహిత్యంలోని ఇతిహాసమైన శిలపతికారం రచయిత ఎవరు? ఆప్షన్స్: 1 చిత్తలై చతనార్, 2 ఇళంగో అడిగల్, 3 తిరుత్తుకతేవార్, 4 తిరువళ్ళువర్. కరెక్ట్ ఆన్సర్ 2 ఇళంగో అడిగల్. శిలప్పతికారం తొలి జైన తమిళ ఇతిహాసం. దీనిని ఇళంగో అడిగల్ రచించారు. ఇది ఒక సాధారణ జంట, కన్నకి మరియు ఆమె భర్త కోవలన్ యొక్క విషాద ప్రేమ కథ. ఢిల్లీ పురాతన పేరు ఏమిటి? ఆప్షన్స్: 1 అయోధ్య, 2 ఇంద్రప్రస్థ, 3 మెహ్రౌలి, 4 పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ 2 ఇంద్రప్రస్థ. మోస్ట్ ఇంపార్టెంట్: ఇంద్రప్రస్థ ప్రస్తుత ఢిల్లీ మరియు ఆగ్రా యమునా నది ఒడ్డున ఉన్నాయి. అయోధ్య సరయు నది ఒడ్డున ఉంది. కిందివారిలో ఎవరు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించారు? ఆప్షన్స్: 1 సియా దాస్, 2 దాదాబాయి నౌరోజీ, 3 దేవేంద్రనాథ్ ఠాగూర్, 4 విడి సావర్కర్. కరెక్ట్ ఆన్సర్ 2 దాదాబాయి నౌరోజీ. దాదాభాయ్ నౌరోజీ 1866లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించారు. ఇది భారతదేశం గురించిన విషయాలను చర్చించడానికి మరియు ప్రభుత్వంలో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఒక వేదిక. సతి గురించి భారతదేశంలో ఏ రాజు మొదటి శాసనాన్ని జారీ చేశాడు? ఆప్షన్స్: 1 చంద్రగుప్త, 2 కుమారగుప్తుడు, 3 భానుగుప్త, 4 శ్రీగుప్త. కరెక్ట్ ఆన్సర్ 3 భానుగుప్త. మధ్యప్రదేశ్లో భానుగుప్తుడు ఈరన్ శాసనాన్ని జారీ చేశాడు. ఇది సతికి సంబంధించినది. ది లాస్ట్ మొఘల్, ది ఫాల్ ఆఫ్ ఎ డైనాస్టీ, ఢిల్లీ 1857 పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్: 1 జాన్ కిర్క్లాండ్, 2 విలియం డాల్రిమ్పుల్, 3 థామస్ విల్సన్, 4 సైమన్ డిగ్బీ. కరెక్ట్ ఆన్సర్ 2 విలియం డాల్రిమ్పుల్.